Hi dear viewers, welcome to my channel Rajesh English Club. Friends, ee roju class lo manamu vocabulary ki badulu ante vocabulary words 5 words manam daily నేర్చుకుంటున్నాం. అంటే ఈ రోజు కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఒక టాపిక్ అనేటువంటిది నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో బర్త్ టు డెత్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ మధ్య గ్యాప్ లో చాలా రకాలైనటువంటి సెరమనీస్ జరుపుకుంటూ ఉంటాం. వివిధ రకాలైనటువంటి ఫంక్షన్స్ అనేటువంటి మనం చేసుకుంటూ ఉంటాం. మరి ఆ ఫంక్షన్స్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి అనేటువంటిది ఈరోజు కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఆ ఫంక్షన్ నేమ్స్ అనేటువంటి రాశాను. సో వాటిని నేను తెలుగులో చెప్తాను, దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా చెప్తాను. వీటిని క్లియర్గా తెలుసుకోండి. ఈ ఫంక్షన్స్ మీరు అటెండ్ అయినప్పుడు కానీ జరుపుకున్నప్పుడు కానీ వాటిని ఇంగ్లీష్లో యూజ్ చేయండి. సో మరింకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, బర్త్డే ఫంక్షన్. మనం పుట్టగానే మనం ఏదో సాధించినట్టు, మనం ఏదో గొప్ప పని చేసినట్టు మన తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసమే మనకు గ్రాండ్గా బర్త్డే ఫంక్షన్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళకి సంతోషం కోసం. సో మా అబ్బాయి వచ్చాడు, మా అమ్మాయి వచ్చింది అనేటువంటి కాన్సెప్ట్లో బర్త్డే ఫంక్షన్స్ అనేటువంటి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇయర్స్ అనేటువంటి గడిచే కొద్దీ వాటిని మనం తగ్గిస్తూ ఉంటాం. సరే, ఏదేమైనా బర్త్డే ఫంక్షన్స్ అంటే పుట్టినరోజు దానికోసం జరుపుకునేటువంటి ఆ వేడుక ఉంది చూసారా, వాటిని మనము బర్త్డే ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ సెకండ్ది నేమింగ్ సెరమనీ, అంటే నామకరణ దినోత్సవం. అంటే మనం పుట్టాక మనకు ఒక నేమ్ని అసైన్ చేస్తారు మన పేరెంట్స్. దాన్ని కొంతమంది అఫిషియల్గా ఒక ఫంక్షన్ రూపంలో గ్రాండ్గా చేసుకుంటారు. దాన్నే మనం నామకరణ దినోత్సవం లేదా నేమింగ్ సెరమనీ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ థర్డ్, ఏజ్ అటెండ్ ఫంక్షన్. దీన్ని హాఫ్ శారీ ఫంక్షన్ అంటారు, లేదా ప్యూబర్టీ ఫంక్షన్, లేదా లంగా ఓని ఫంక్షన్. అన్నిటికీ వీటికే చెప్తారు. ఏంటంటే ఇది అమ్మాయిలకి ముఖ్యంగా వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత మనకు ఒక ఫంక్షన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఫంక్షన్స్నే మనము ఏజ్ అటెండ్ ఫంక్షన్ కావచ్చు, హాఫ్ శారీ ఫంక్షన్ కావచ్చు, ప్యూబర్టీ ఫంక్షన్ కావచ్చు, లంగా ఓని ఫంక్షన్ కావచ్చు, అన్నిటికీ దానికి ఉన్నటువంటి పేర్లు. అయితే అబ్బాయిలకు లేదా అంటారా? ఉందండి. అబ్బాయిలకి ధోతి ఫంక్షన్స్ అనేటువంటివి చేస్తారు, ధోతి సెరమనీస్. సో దీనికి పర్టికులర్గా సర్టన్ ఏజ్ అనేటువంటిది ఏమీ ఉండదు. జనరల్గా ఈ ఫంక్షన్తో పాటు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ఎవరైతే లేకుంటే అబ్బాయిలకి ఒక 7 నుంచి 11 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా సరే ఈ ధోతి ఫంక్షన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కొరనేషన్ సెరమనీ. ఏంటి కొరనేషన్ సెరమనీ అంటే? దీన్ని తెలుగులో మనం పట్టాభిషేక మహోత్సవం అంటాం. ఇప్పుడైతే మనం డెమోక్రటిక్ కంట్రీస్లో ఉన్నాం. మనకు నెక్స్ట్ కాబోయేటువంటి మన పాలకుడిని మనం ఓటు ద్వారా ఎన్నుకుంటాం. అయితే ఇండైరెక్ట్గా రాజకీయ నాయకులను వాళ్ళ పిల్లల్నే నెక్స్ట్ వారసులుగా ఎంపిక చేస్తూ ఉంటారు. అయితే అది ఇండైరెక్ట్గా జరుగుతుంది. కానీ ఇంతకుముందు రోజుల్లో కింగ్స్ క్వీన్స్ ఉన్నటువంటి రోజుల్లో నెక్స్ట్ వాళ్ళ యొక్క సక్సెసర్, అంటే వాళ్ళ తర్వాత రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళని పరిచయం చేస్తూ గ్రాండ్గా ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పట్టాభిషేకాన్ని జరుపుతూ ఉంటారు. దాన్ని మనం పట్టాభిషేక మహోత్సవం అంటాం. ఇంగ్లీష్లో కొరనేషన్ సెరమనీ అంటాం. నెక్స్ట్ బ్రైడల్ మీట్. ఏంటండి బ్రైడల్ మీట్? బ్రైడల్ మీట్ అంటే పెళ్లి చూపులు. ఒక వ్యక్తి లైఫ్లో మ్యారేజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ మ్యారేజ్కి ముందు ఒకరినొకరిని చూసుకోవడం, నచ్చారా లేదా తెలుసుకోవడం, మిగతా విషయాలు మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఫంక్షన్ని మనము బ్రైడల్ మీట్ అంటాం. నెక్స్ట్ మ్యారేజ్ ఫంక్షన్ లేదా మ్యారేజ్ సెరమనీ. సో మన రిలేటివ్స్, మనం ఏమైతే చేసుకుంటున్నామో ఆ తరపు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిల రిలేటివ్స్ కావచ్చు, అందరూ కలిసి ఒక వేడుకలాగా పెళ్లి ఫంక్షన్స్ అనేటువంటివి చేస్తాం. దాన్ని మనం మ్యారేజ్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ హౌస్ వార్మింగ్ సెరమనీ. ఏంటి హౌస్ వార్మింగ్ సెరమనీ అంటే? సరే, మ్యారేజ్ అయిపోయింది, హాయిగా మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ మన ఇంట్లో వాళ్ళ కోరిక ఏంటంటే మనకు ఒక మంచి హౌస్ అనేటువంటిది ఉండాలి. అంటే కొత్త హౌస్ కట్టుకుందాం, బ్రహ్మాండంగా గ్రాండ్గా కట్టుకుందామని కొడతారు. సరే, మనం ఇంకా ఆడుతామా ఆ లోన్లు ఈ లోన్లు అనేటువంటిది తెచ్చి మొత్తం మీద ఒక మంచి సూపర్ హౌస్ అనేటువంటిది కట్టుకుంటాం. కట్టిన వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతాము. దాన్ని కూడా రిచ్గా గ్రాండ్గా అందరికీ తెలిసేటట్టు ఒక ఫంక్షన్ అనేటువంటిది చేసుకుంటాం. అదే గృహప్రవేశ మహోత్సవం లేదా గృహప్రవేశ దినోత్సవం. అంటే ఆ రోజు మనము మన ఇంట్లోకి అఫిషియల్గా వెళ్తూ ఉన్నాం అందరి సమక్షంలో. సో ఈ ఫంక్షన్ని మనము హౌస్ వార్మింగ్ సెరమనీ అంటాం. నెక్స్ట్ ఫ్యూనరల్స్. ఏంటండి ఫ్యూనరల్స్ అంటే? అంత్యక్రియలండి. మనం చనిపోయిన తర్వాత మనల్ని పూడ్చిపెట్టడమా లేదా కాల్చడమా, బర్నింగ్ అనేటువంటి చేయడం అనేటువంటిది ఫ్యూనరల్స్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ ఫ్యూనరల్స్లో ఒకటి బెరియల్ అనేటువంటిది అనమాట. అంటే పూడ్చిపెడతారు కొంతమందిని క్రిమేషన్ అంటారు. సో దీన్ని బర్నింగ్ అంటారు, అంటే కాలుస్తారు. సో ఈ ఫ్యూనరల్స్లో ఈ 2 కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ ఉంటాం. అదే ఇది పెద్ద వేడుకలాగా చేసుకుంటారంటే కొంతమంది ఖచ్చితంగా చేసుకుంటారు. అయితే వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ వెల్ విషర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. నెక్స్ట్ మెమోరియల్ సెరమనీ. ఏంటి మెమోరియల్ సెరమనీ అంటే? సో ఎవరైతే చనిపోయారో
ఎవరి ఫ్యూనరల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ యొక్క మెమొరీస్ గుర్తుగా మనం కొన్ని మీటింగ్స్ లాగా కొన్ని ప్రేయర్స్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసినటువంటి పనుల గురించి మనం తలుచుకుంటూ ఉంటాం. దీన్ని మనం సంస్మరణ సభ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో మెమోరియల్ సెరమనీ అంటారు. సో ఇవ్వండి మన లైఫ్లో చేసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెరమనీస్, వాటి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేటువంటి విషయం. సో మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.